గంజాయి, హెరాయిన్, కోకైన్, అవి డ్రగ్స్ ఉంటాయి కదండి. అది నువ్వు పదార్థంగా తిన్నా, ఇంజక్షన్ ద్వారా ఎక్కించుకున్నా, ముక్కు ద్వారా బ్రీత్లో తీసుకున్నా, ఏ విధము చేతనైనా నీ బాడీలోకి ఒక్కసారి డ్రగ్ ఎక్కితే, మందేమో 30 నిమిషాల్లో ఎక్కిద్ది, డ్రగ్ ఏమో 30 సెకండ్లలో ఎక్కిద్ది. 30 సెకండ్లలో ఎక్కి ఓన్లీ 45 మినిట్సే ఉంటుంది. ఆ 45 నిమిషాలు వాడికి ఎంత రిలీజ్ అవుతుందో తెలుసా? డోపమైన్ అనే హార్మోన్. ఆ హార్మోన్ సుమారుగా 1200 నుంచి 1500 రిలీజ్ అయింది. అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇప్పుడు చెప్పండి, 70-80 ఏడా? అందుకే వాడు తల్లిదండ్రి పట్టరు, వాడికి భార్యాబిడ్డలు పట్టరు. ఎందుకంటే వీళ్ళ ఎవరి దగ్గర దొరకని ఆనందం, అంటే హ్యాపీ హార్మోన్ అన్నమాట. అది మనలో సంతోషాన్ని వెల్లడి చేసే హార్మోన్. అది ఈ అనుబంధాల్లో 70-80 దొరికితే మందులు 500 దొరుకుతుంది, డ్రగ్గులో ఏకంగా 1500 దొరుకుతుంది. అది కూడా 45 నిమిషాలే ఉంటుంది. ఆ 45 నిమిషాలు వాడు ఎట్లా ఉంటాడంటే, వాడు అసలు నేను పొందిన ఈ సుఖం, నేను పొందిన ఈ అనుభవం జీవితంలో ఎవడు పొందలేదురు అన్న కాడికి వెళ్ళిపోతాడు. అందుకే సినిమా వాళ్ళు, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల పిల్లలు, వీళ్ళందరూ కూడా బాగా డబ్బున్నోళ్ళు వాటిని టచ్ చేసి బానిసలై జీవితాన్ని హతం చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను కారణం చెప్పా. మరి ఆ స్థాయి పొందినోడు మళ్ళా నువ్వు 70కి వచ్చి పొందురా అంటే ఆడ పొందుతాడు? అంటే దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే, కనీసం 1 కిలో అన్నం తినేవాడికి 5 గ్రాములు అన్నం పెట్టి తిందా అంటే వాడికి ఏడానిద్ది. అది ఎలాగో దీనికి ఎందుకు బానిస అవుతున్నాడు? కారణం ఏంటంటే ఇది తమ్ముడు. కాబట్టి నువ్వు చెబుతా ఉంటావు, వాడు వింటా ఉంటాడు, నువ్వు తిడతా ఉంటావు, వాడు పడతా ఉంటాడు, నువ్వు కొడతా ఉంటావు, తన్నులు కూడా తింటాడు. అయినా సరే వాడికి అవేవి పట్టవు. సాయంత్రానికి తాగాలి. మళ్ళీ ఇంకొక ట్విస్ట్ ఉంది ఇందులో. ఒకసారి నువ్వు తాగినప్పుడు 500 డోపమైన్ రిలీజ్ చేసింది కదా బ్రెయిన్, హ్యాపీ హార్మోన్ని. మళ్ళీ రెండోసారి కూడా 1 క్వార్టర్ తాగినప్పుడు అంత కాదు, తగ్గిద్ది. మళ్ళా దాన్ని రీచ్ అవ్వాలిగా, అప్పుడు ఇంకో క్వార్టర్ తాగాలి. అర్థమైందా? అట్లా కొద్ది రోజులు గడిచేసరికి 2 తాగినా కూడా మళ్ళీ 250 వస్తుంది, 500 కావాలిగా. అందుకే 4 క్వార్టర్లకు వెళ్తాడు. అర్థమైందా? ఇంకొంత కాలానికి 4 క్వార్టర్లు తాగినా కూడా 250 వస్తుంది, 500 రీచ్ కావాలి కదా. 6 క్వార్టర్లకు వెళ్తాడు. చివరికి ఇంటికి బారు షాపుకు రోడ్డు వేసుకుంటాడు. నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది? అబద్ధాలు ఆడకుండా చెప్పండి. చివరికి ఇంటికి బారు షాపుకు రోడ్డు ఇచ్చాం. మీరు గమనించండి, అక్కడే పడిపోతారు చూడండి కొంతమంది. అంటే ఆ స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు అన్నమాట. ఇప్పుడు మరి నీ నీతి బోధలు, నీ తిట్లు వానికి ఎందుకు పట్టవు? ఇందుకే పట్టవు. కన్నబిడ్డలు కూడా మమత లేకుండా ఒక దైవజనుడు సాక్ష్యం ఇచ్చాడు. మారిన తర్వాత ఆ బలహీనత అతను ఎంత పని చేసిందంటే, తన కూతుర్ని ఇంటి వెనక్కి తీసుకెళ్ళి మందు కోసం డబ్బులు లేక ఆ పిల్లకున్న చెవుల పోగులు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వస్తువులతో గట్టిగా చుట్టేస్తారు. ఓడదీయటం ట్రై చేశాడంట, రాకపోతే ఆ 2 చెవులు అలా పట్టుకొని చెవుల్ని చీల్చి తీసుకెళ్ళాడంట. అంటే అది పొందాలి, అది కావాలి అని. ఇప్పుడు మరి నువ్వు ఎన్ని చెబితే వాడికి ఎక్కిద్ది చెప్పండి? నువ్వు శాపాలు పెడుతుంటావు, నువ్వు తిడుతుంటావు, నువ్వు సావరా అంటావు, నీ జనం చేయంటావు, నీ పెన్నం పెట్టా అంటావు, నువ్వు ఏదో చెబుతావు, అన్ని ఎయ్యి పట్టవు, నువ్వు ఎన్నన్నా పట్టవు. కానీ ఒక్కటే పరిష్కారం ఉంది, వినండి. దానికి కూడా పరిష్కారం ఉంది మళ్ళీ. ఇప్పుడు 70 మించాలంటే 500 కావాలి డోపమైన్. 500 కూడా మించింది 500 కంట్రోల్ కావాలంటే 1500 కావాలి. ఇప్పుడు 70ని మర్చిపోవాలంటే వాడు 500 కావాలి. వాడికి 500ని మరిపించాలంటే 1500 కావాలి. 1500ని మరిపించాలంటే 2000 కావాలి. ఆశ్చర్యం చెప్పనా? సరిగ్గా ఏసై దగ్గరకు వచ్చి ఏసైకి మనం సరిగ్గా కనెక్ట్ అయితే ఆ 2000 ఆయన రిలీజ్ చేస్తాడు. ఇది పక్కా.